నమస్తే, వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుకు ఉన్న జూలై 9వ తేదీ డెడ్లైన్ను పొడిగించే అవకాశాలు దాదాపుగా లేనట్లే అవుపిస్తున్నాయి. ఈ గడువుకు ముందే ఏకపక్షంగా నిర్ణయించిన కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ ఆ దేశాలకు అగ్రరాజ్యం అమెరికా లేఖలు పంపనుంది. అమెరికాతో వాణిజ్యం చేయాలంటే ఎంత చెల్లించాలన్నా దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపనున్నామని తెలిపారు. రోజుకు 10 దేశాల చొప్పున వీటిని పంపిస్తున్నామని తెలిపారు. టారిఫ్లపై ఉన్న డెడ్లైన్ను పొడిగించవచ్చు లేదా కుదించవచ్చు అన్నది ట్రంప్ ఇప్పుడు పొడిగించడానికి ఏమాత్రం సుముఖంగా లేనట్లు ఆయన చర్యలను చూస్తే తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 2వ తేదీన ఈ ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్, చైనా సహా పలు దేశాలపై భారీగా సుంకాలు విధించారు. అనంతరం ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్లపై నిర్ణయం తీసుకోవటం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు గడువు అంటే జూలై 9వ తేదీ వరకు విధిస్తూ సుంకాల అమలుకు తాత్కాలికంగా నిలిపివేశారు. డెడ్లైన్లోగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే ఆయా దేశాలపై తమ ఇష్టానుసారం సుంకాలను విధిస్తామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే భారత్, చైనా, బ్రిటన్ వంటి దేశాలు అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే కొన్ని కొలిక్కిరాగా భారత్తో చర్చలు కొనసాగుతున్నాయి. 2 రోజుల్లోగా ఇరు దేశాల మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉంది. దీంతో మన దేశంలో ఈ డీల్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డీల్ ఏముంటుందోనని సగటు పౌరుడు నుంచి టాప్ బిజినెస్ మెన్ దాకా ఎదురు చూస్తున్నారు. అటు చైనాతో ఒప్పందం కుదిరినట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుకు ఉన్న జూలై 9వ తేదీ డెడ్లైన్ను పొడిగించే అవకాశాలు దాదాపుగా లేనట్టే అనిపిస్తున్నాయి. ఈ గడువుకు ముందే ఏకపక్షంగా నిర్ణయించిన కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ ఆ దేశాలకు అగ్రరాజ్యం అమెరికా లేఖలు పంపనుంది. ఇవాల్టి నుంచి తమ వాణిజ్య భాగస్వాములకు ఈ లేఖలను పంపించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్యం చేయాలంటే ఎంత చెల్లించాలన్న దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపనున్నామని తెలిపారు. రోజుకు 10 దేశాల చొప్పున వీటిని పంపిస్తున్నామని తెలిపారు. టారిఫ్లపై డెడ్లైన్లను పొడిగించవచ్చు లేదా కుదించవచ్చు. ట్రంప్ ఇప్పుడు పొడిగించడానికి ఏమాత్రం సుముఖంగా లేనట్లు ఆయన చర్యలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ టారిఫ్స్ సుంకాలన్నీ భారీగా పెంచే ప్రయత్నం చేశారు. అప్పుడే చెప్పారు, 3 నెలల పాటు 3 నెలల సుంకాలు పెంచుతాం, 500%, 400%, 300% పెంచుతాం, మీరు డీల్ చేసుకోవాలి వచ్చి అని చెప్పి ఆయన అన్ని దేశాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పటికే ఈ రోజు చూసుకున్నట్లయితే కొన్ని దేశాలు ఆల్రెడీ ట్రంప్ తో డీల్ కుదుర్చుకున్నాయి. చైనా, యూకే వంటి దేశాలలో వాటి డీల్ పూర్తయింది. కానీ భారతదేశం ఇంకా కంప్లీట్ చేయలేదు. భారతదేశం కూడా చర్చలు జరుపుతోంది. మరి కొన్ని ఎగుమతులు, దిగుమతుల విషయంలో ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తుండో ప్రపంచ దేశాలు కూడా వెలువలాడిపోతున్నాయి. ట్రంప్ యొక్క వైఖరి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కొంత తర్జన భర్జనలు పడుతున్నాయి కొన్ని దేశాలు. భారతదేశంతో అతి పెద్ద డీల్ ఉంటుంది. మరి ట్రంప్ సుంకాల విషయంలో కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పారు. జూలై 9లోగా ఈ డీల్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఒకవేళ డీల్స్ అన్ని కంప్లీట్ చేయకపోతే మాత్రం మా ఇష్టం వచ్చిన విధంగా మేము సుంకాలను విధించేస్తుంటామని చెప్పేసి ట్రంప్ హెచ్చరించారు. అయితే ఆ ట్రంప్ విధించిన గడువు జూలై 9 అయితే అది పెంచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదని చెప్పి ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. దాన్ని కుదించడము, పెంచడము ఉండదు. మరి చెప్పిన ప్రకారం 9లోగా డీల్స్ కంప్లీట్ చేసుకోవాలి దేశాలన్నీ కూడా. లేదంటే మా ఇష్టం వచ్చిన రీతిలో మేము వేస్తాం. అంటే ఒక దేశము అమెరికాతో ఎగుమతులు, దిగుమతులు చేయాలంటే ఎంత సుంకం చెల్లించాలి అనే అంశానికి సంబంధించి క్లియర్ కట్ గా ఆ దేశం అమెరికాతో డీల్ కుదుర్చుకుని ఒక ఒప్పందాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ఒప్పందం కానీ కుదుర్చుకోకపోతే అమెరికా తన ఇష్టం వచ్చేట 500, 600, 700, 800% సుంకాలు విధించే అవకాశం ఉంది. వాళ్ళు డీల్ కుదుర్చుకుంటే దాని ప్రకారం ఒక 200, 300 ఆ రకంగా సుంకాలను ఎంతవరకు అవకాశం ఉంటే ఆ మేరకు సుంకాలని కుదుర్చుకునే అవకాశాలు అయితే, సుంకాలు విధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే భారత్ కి అమెరికాకి మధ్య వ్యవసాయము, పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తుల విషయంలోనే ఎగుమతులు, దిగుమతులు ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ సుంకాల విషయంలో భారత్ 2-3 రోజుల్లో దీనికి సంబంధించి దీనిని కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికాకు చెందిన ప్రతినిధులు, భారత్ చెందిన ప్రతినిధులు కూడా దేశ రాజధాని న్యూఢిల్లీలో అనేక మార్లు సమావేశమయ్యారు. దీని మీద ఒక ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కూడా జూలై 9లోపే ఉంటుందని భారత అధికారుల నుంచి అందుతున్న సమాచారం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.